ప్రత్యేకమైన వందనాలు. చక్కని 3 మాటలు తెలియచేసి మందిరానికి మరి ప్రాముఖ్యతను, దేవుడు పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు కనుక, మనమే ఆయన ఆలయమై ఉన్నాము కనుక మరి చక్కని శుభాలు తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అందరం తల్ల వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి మరి అన్నగారికి సమయం ఇచ్చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. మనం వచ్చిన దైవ సేవకులు పాస్టర్ ఇజ్రాయిల్ గారు ఉన్నారు, వారు ప్రార్థనలోకి నడిపిస్తారు వాక్యము నిమిత్తం. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞత. స్తుతి స్తుతిద్దాం స్తుతిద్దాం. రిబాలా షబాలా ధురాబా కద రాబాలా దరాబా బాబా షబాలా ధురాబాలా రామా మామా ధిరాబా కద రాబా షబాలా దురా రిబాలా షబా ధురాబాలా దురా. పరిశుద్ధాత్మడ రండి మా మధ్యలోకి. అయ్యా, ఈ ప్రాంతం అంతా మీ ఆత్మచేత నింపడినైనా, వాక్యం చెప్పబోదు మీ దాసుని ఏడంతల ఆత్మచేత నింపడినైనా, మీ దాసు నోట్లో వచ్చిన ప్రతి మాట ప్రతి ఒక్కరిని తాకాలి ప్రభా. ఈ దినం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాక్యము ద్వారా తాకబడి హృదయాలు మార్చబడాలి. మనస్సులు, తలంపుల ఆలోచనలు మీకు మాట యేసు రక్తము ద్వారా ప్రక్షాళన కావాలి. నీ వైపు తిరగాలి ప్రభా. వారి ఆత్మీయ స్థితి మార్చబడాలి నాయన. ఆత్మచేత ప్రతి ఒక్క తాకబడాలి నాయన. ఈ స్థలంలో జరుగుతున్న సేవ మీద మీ కనుదృష్టి ఉంచండి. మందిరంలో ప్రతిష్ఠించబోచుండగా నీ దాసు ఏడంతల ఆత్మచేత నింపండి. ఈ ప్రాంతంలో సేవని ఒక మహిమ కలిగిన సంఘముగా అయ్యా, ఈ ప్రాంతంలో సేవని ఆశీర్వదించండి. నీ దాసుని మీ చేతికి అప్పగిస్తాను. నాతో మాట్లాడి, బిడ్డలతో మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. మంచిది. మనల్ని ప్రార్థనలోకి నడిపించిన దైవజనులు ఇజ్రాయిల్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి మనందరం కూడా ప్రార్థించి ఎదురు చూచిన రీతిగా దేవాతి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకిచ్చి, మరి దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి ఆయన అనుగ్రహించినటువంటి యొక్క షాలేం పవర్ మినిస్ట్రీ యొక్క నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన కొరకు, వాక్య సందేశం కొరకు మన మధ్యలోకి దేవుడు క్షేమంగా తీసుకొచ్చి అన్నగారిని మరి సమయంలో మరి వాక్య సందేశం కొరకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని మహిమ కొరకు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుచుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దైవజనులు చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి విల్సన్ బాబు గారికి, ఈ పరిచర్యలో పాలు పొందటానికి నాతో పాటుగా నాకంటే ముందు తర్వాత వాడబడడానికి పిలువబడిన దైవజనులు రత్నశేఖరయ్య గారికి, మణిబాబు గారికి, ఈనాటి ఈ కూడికను అధ్యక్షులుగా ఉండి జరిగిస్తున్న రమేష్ అన్న గారికి నా వందనాలు తెలుపుకుంటూ, పరిశుద్ధులందరిలో చివరివాణ్ణి, బలహీనుణ్ణి, నాకు అనుగ్రహించబడ్డ భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కాస్త సిక్కైన కారణంగా నిలిచి వాక్య పరిచర్య చేయలేని బలహీనతను బట్టి నేను చేసిన మనవిని అంగీకరించి కూర్చొని దేవుని మాటలు ప్రకటించే వెసులుబాటు కలుగు చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరిగ్గా 10:30-11 లోపు ఇక్కడ చేరుకునే విధంగా మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా ప్రయాణం ఆశించినంత సులువుగా, వేగంగా సాగలేదు. విస్తారమైన డైవర్షన్స్, ఎటో తిరిగి ఆలస్యంగా చేరాము. దానికి కూడా నేను బాధపడుతున్నాను, మన్నించండి. నాకు
ప్రభు నేర్పిన క్రమశిక్షణలో ఏదైనా పరిచర్యకి నేను డేట్ ఇస్తే ప్రభు కృపను బట్టి ఎప్పుడు ఎగ్గొట్టలేదు, లేటుగా కూడా పోలేదు ఎప్పుడు ఏ మీటింగ్కి. ఇవాళ లేటుగా వచ్చాను. మా అంచనా గూగుల్ మ్యాప్స్లో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది సెట్ అవ్వాలా, అంతా నూతనంగా వేసిన బైపాస్లు అన్ని సడన్గా క్లోజ్ చేయడంతో మళ్ళీ ఊరల్లో పడి చాలా ఆలస్యమైంది. ఫీలింగ్ వెరీ సారీ ఫర్ దట్. బట్ స్టిల్ కొద్దిసేపు దేవుని మాట మీకు ప్రకటించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 84వ కీర్తన 84వ కీర్తన మొదటి 4 వచనాలు చదివి పెడతారా? చాలు. ప్రభువు ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడునుగాక. నిరభ్యంతర క్రైస్తవులంతా చేతులెత్తి ఒక స్తోత్రం చెబుతారా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఎండవేళ అబ్రహామును దర్శించిన దేవుడు దయపాలించి మనల్ని కూడా ఈ ఎండపూట దర్శించాలని ఆశిస్తూ దేవుని మందిరమునకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని కాసింత మీ దృష్టికి తేవాలని ప్రయత్నపడతాను దేవుని ఆత్మ సహాయంతో. ప్రజలారా, దేవుని బిడ్డలారా, కోరహు కుమారు రాసిన కీర్తనలన్నిటిలో పతాక స్థాయి ప్రాధాన్యత పొందేది బలిపీఠం. వారెప్పుడు ఎక్కడ దేవుణ్ణి ఆరాధించిన, ఓ సంకీర్తన చేసిన, దాదాపు బలిపీఠం చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. వారికి బలిపీఠముతో ఉన్న అనుబంధం అలాంటిది. ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పనివ్వండి. ప్రారంభంలో మందిరపు అనుభవాల్లోనికి పోకముందే, ముఖ్యంగా యవనస్తులు, కోరకు దాతాను అబీరాములు ఏకమై దేవుని నిర్ణయానికి, దైవ సేవకుని నడిపింపుకి విరోధంగా తిరుగుబాటు లేవదీసి చాలా పరుషమైన భాష మాట్లాడి దేవుని కోపానికి కారణమయ్యారు. వారు వాడిన భాష లేఖనానుసారంగా అనిపిస్తుంది, కానీ ఆత్మానుసారులు దాని లోపల దాగి ఉన్న గర్వాన్ని, తిరుగుబాటుని సులభంగానే గుర్తుపడతారు. వారు వాడిన భాష ఎలా ఉంది చూసారా? ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివారు పరిశుద్ధులే. అంత సులభంగా కొట్టివేయలేని వ్యాఖ్య. వారు ఐగుప్తును వదిలిపెట్టినారు కనుక, పస్కా రక్తములో విమోచించబడ్డారు కనుక, సముద్రాన్ని దాటారు కనుక, బండలోని త్రాగారు కనుక, మన్నాను తిన్నారు కనుక, మేఘం కింద నడిచారు కనుక, వారికి ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు కొట్టివేయలేనివి. You're all sanctified people అని ఒక లేఖన సత్యాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ, నువ్వెందుకు హెచ్చించుకుంటున్నావు? మోషే హెచ్చించుకోవడానికి సంగతి వాళ్ళకి తెలుసు. అంటే ఏ మాట మాట్లాడితే హృదయం నొచ్చుకొని పక్కకు తప్పుకుంటాడో ఆ మాట మాట్లాడాలని ఒక కఠినమైన హృదయ స్థితి తప్ప ఏం కాదు. నేటి సమాజంలో కూడా అలాగే ఉంటారు.
ఒక వ్యక్తి మీద ఇంత అభాండం వేసేస్తారు, ఓ దైవ సేవకుడి మీద ఇంత దారుణమైన అపవాదం మోపుతారు. ఆయన అలాంటి వ్యక్తి కాదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఆయన అడ్డు తొలగించి ఆ స్థానానికి ఎగబాకే దురాక్రమణ మనసు ఉన్నప్పుడు అంత కఠినమైన భాష వాడితే నొచ్చుకొని తప్పుకుంటారు, మార్గం సులభం అవుతుందని ఒక పాపిష్టి కుతంత్రం తప్పేమీ కాదు. నేను ముందస్తుగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కుట్ర తేటగా అందరికీ అర్థమవుతుంటే కూడా మోషే వారికి సంజాయిషి చేసే ప్రయత్నం చేశాడు, సముదాయించ చూశాడు. దేవుడు ఇప్పటికే మిమ్మల్ని యాజకత్వంలో తీసుకున్నాడు, అది కూడా కోరహు కుమారులు. ఏమండి, కహాతు వంశానికి చెందిన వాళ్ళు ఏదో కర్రో ఏదో మోత మోసే కాదు, మహిమగల మందసాన్ని మోసే ఆధిక్యత కలిగిన గోత్రంలో ఉన్నవాళ్ళు. దేవుడు మీకేం తక్కువ చేశాడు నాన్న? యాజకత్వంలో ఉన్నారు మీరు, పైగా కహాతు వంశీయులుగా మందసాన్ని మోసే కృపలో ఉన్నారు మీరు, మీకు ఇంకా నాయకత్వం కూడా కావాలా? తృప్తి పడండి, మంచిగా ఉండండి, దేవుని సేవ చేసుకోండి అని ఓ ప్రమాదాన్ని వారించే ప్రయత్నం చేశాడు. కోరహు లెక్క చేయలే, అతను గురి నాయకత్వం, సింహాసనం, అంతే. అన్ని రకాలుగా విఫలయత్నం చేసినటువంటి మోషే అంటాడు చివరికి, మోషే దగ్గర నుంచి ఎవరు ఊహించని ఒక స్టేట్మెంట్, మా అందరికీ వచ్చినట్లు సహజ మరణమే కనుక మీకు వస్తే దేవుడు అసలు నన్ను సేవకు పిలవలేదురా అన్నాడు. ఈ రేంజ్ స్టేట్మెంట్ మోషే దగ్గర నుంచి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయం, బికాస్ హీ వాజ్ ద మేకెస్ట్ ఆఫ్ ద మేక్. ఎంత అద్భుతమైన సాత్వికుడు ఆ దైవజనుడు, ఒక దైవావేశపూరితమైన ప్రకటన చేశాడు. దేవుని తీర్పు ఆ దుర్మార్గుల ఇళ్ళ మీదకి రాబోతుంది కనుక మీరు ఎవడైనా ఒకరితో పాలువారు అవ్వకుండా ఉండాలి, కాపాడబడాలి అంటే ఆ దుర్మార్గుల గుడారం నుంచి పక్కకు వచ్చేయండి, తొలగిపోండి, లేకపోతే అందరు పోతారన్నాడు. వాము నాకెందుకు వచ్చిన సావు అని ఇరుగు పొరుగులు పారిపోతే దాని పెద్ద విశేషం కాదు, కానీ ఈయన కొడుకులు తప్పుకున్నారు, అది ₹1,00,00,000. ఎంతైనా మా నాన్నగారు కదండి అనే సాఫ్ట్ కార్నర్తో లేరు వాళ్ళు. మా నాన్న అంటే మాకు ప్రేమ, మా గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది, రక్తం కొట్టుకులాడుద్ది, కానీ మా నాన్న దేవుని చిత్తానికే వ్యతిరేక నిర్ణయం తీసుకోవడానికి నేను ఏకీభించకూడదు. నాన్న అయినంత మాత్రాన దేవుని చిత్తాన్ని ప్రశ్నిస్తే నేను ఏకీభించకూడదు. నాన్నంటే ప్రేమ, నాన్నంటే గౌరవం ఉండాలి. బైబిల్ చెప్పింది ఆ మాట, సన్మానించమని చెప్పింది, ఆజ్ఞల్లో చేర్చాడు దాన్ని. తల్లిదండ్రుల మీద కనీసం పరుష భాష వాడకూడదని బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించాడు. ఇష్టారీతి ప్రశ్నించకూడదని దేవుడు నియంత్రించాడు బైబిల్లో. ఇంత చెప్పిన దేవుడు ఒకవేళ ఆ తల్లిదండ్రులే దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవుని చిత్తానికి విరోధంగా తీర్మానం చేసుకుంటే, యుగ యుగాలు నరకములో పడే పాపిష్టి నిర్ణయాలు తీసుకుంటే, నాన్న కనుక నాన్నతో పాటు నేను కూడా నరకంలో చస్తానని బుద్ధిహీన నిర్ణయాలు తీసుకోవద్దు. కనీసం వారిని ఆపే శక్తి లేకపోతే, పరుషంగా మాట్లాడే స్థాయి ఉండకపోతే, ఖండించి గద్దించి నియంత్రించే కెపాసిటీ లేకపోతే తప్పుకోండిరా అని చెప్పాడు దేవుడు. నేను అంటున్నాను, ఆ రోజు అమ్మో మా నాన్న కదా, ఎంతైనా మా బాబాయ్, మా చిన్నమ్మ ఆత్మ సంబంధం కంటే, ఆధ్యాత్మిక నిర్ణయాల కంటే, శరీర సంబంధాలకి, రక్త ప్రభావాలకే ప్రాధాన్యత ఇచ్చుంటే ఆ సచ్చిన బ్యాచ్లు వీళ్ళు కూడా ఉంటారు. పక్కకు తప్పుకున్న కారణంగా, ఉగ్రత నుంచి తప్పించబడ్డ కారణంగా వాళ్ళందరూ చచ్చిపోతే వీళ్ళు బ్రతికారు, నిలిచారు. దావీదు హయాములో అద్భుతంగా వాడబడ్డారు. వారు రాసిన కీర్తనలో కొన్ని పరిశుద్ధ గ్రంథములు చోటు చేసుకొని నేటికి నాబోటోడికి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. హేబేలు మృతి పొందియో మాట్లాడుచున్నాడన్న సాక్ష్యం ప్రకారం వాళ్ళు చనిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుని సంఘానికి ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడ్డారు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ మాటలు చెబుతున్నటువంటి కారణం, ఈ తరం దేవుని కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని చిత్తం కంటే, ఆత్మ నడిపింపు కంటే, దైవజనుల నడిపింపు కంటే రక్తానికి ఎక్కువ ప్రార్థిస్తారు. మా నాన్న కదండి, మా బాబాయ్ కదండి, మా ఊరు కదండి. ప్రేమించాలి, గౌరవించాలి. దానికి ఉన్న పరిమితి, హద్దు ఏమిటంటే దేవుని చిత్తం. ఒకవేళ ప్రేమించబడవలసిన వ్యక్తులు, గౌరవం పొందవలసిన వ్యక్తులు
సన్మాన గ్రహీతలకు ఉండాల్సిన వాళ్ళు దేవుణ్ణే పక్కన పెడితే, దేవుని చిత్తాన్ని పక్కన పెడితే, దేవుని నిర్ణయాన్ని త్రోసి రాజని స్వచిత్తంలో ముందుకు వెళ్ళిపోతుంటే, నాన్న కనుక మొండిగా ఫాలో అవుతానంటే దెబ్బతింటావు. వారి గౌరవానికి తగ్గట్టుగానే వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. పరుష పదజాలం వాడకూడదు. ఒకవేళ వారి నిర్ణయాన్ని మార్చి అంత స్థాయిలో ప్రభావం చూపలేకపోతే కనీసం తప్పుకోవాలి. గుడ్డిగా ఫాలో అవుతే ఏ రక్తం, ఏ అనుబంధం, ఏ వ్యామోహం, ఏ వాత్సల్యం దేవుని తీర్పు నుంచి, ఉగ్రత నుంచి ఎవరిని కాపాడలేదో అనే సత్యాన్ని ముందస్తు హెచ్చరికగా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆ వ్యామోహంలోంచి బయటపడ్డారు కాబట్టే, దేవుని తీర్పు యొక్క తీవ్రతను గమనించారు కాబట్టే వాళ్ళు బ్రతికి బట్టకట్టారు. ఈనాడు దేవుని మందిరానికి ఉన్న ప్రాశస్త్యాన్ని వివరించగలిగిన ఓ చక్కని పనిముట్లుగా వాడబడ్డారు. వాళ్ళు అంటారు, నీ బలిపీఠం యొద్దనే. మీరు బలిపీఠాన్ని ఒకసారి ఊహించండి కళ్ళల్లో. బలిపీఠం మీద కాస్త బియ్యం గింజలు వేసి కొన్ని మంచిగా పండిన ఫలాలు పెట్టి ఉంచుతారా? మరి ఎందుకు వస్తాయి పిచ్చుకలు అక్కడికి? అదేమన్నా అలంకృత సామగ్రియా? బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎందుకండి? సాధారణ పరిభాషలో అవగాహనలో చూడాలంటే బలిపీఠం దగ్గర ఉంటే రక్తం ఉంటుంది, లేకపోతే అగ్ని ఉంటుంది. ఇంకేముంటుంది అక్కడ? అయితే రక్తము లేక అగ్ని ఉండే బలిపీఠం దగ్గర, అపరిమితమైన వేడి ఉండే బలిపీఠం దగ్గర, ఎప్పుడు ఆరని అగ్ని చేత భగభగలాడే బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎట్లుంటాయి? బలిపీఠానికి సంబంధించిన నియమం ఏమిటి చెప్పండి? బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, అది నిత్యము మండుచున్నది. దట్ వాస్ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ దాట్. ఎన్నడూ ఆరని అగ్ని చేత భగభగలాడిపోతున్నటువంటి ఒక బలిపీఠం దగ్గర ఓ పదునైన ఖడ్గమో, పారుతున్న రక్తమో, ఎగసపడుతున్న అగ్ని కీలలో ఉండే ఓ బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎట్లుంటాయి మీరు చెప్పండి? బైబిల్లో వాడిందంత ఉపమాన అలంకార రూపకమైన భాషేనని గలతి 4లో పౌలు గారు చెప్పడానికి జ్ఞాపకం చేసుకోండి. ఉపమాన అలంకార భాష వాడారు. బైబిల్ అది చాలా సహజం. బైబిల్లో గొర్రె పిల్లని వాడితే నిజంగా యేసుప్రభు వారు గొర్రె పిల్లని కాదు కదా, జంతువని కాదు కదా. కొదమ సింహం వాడితే క్రూర మృగమని కాదు కదా. ఆ సమయంలో వారు నిర్వర్తించే ఆ పాత్రలో వారి స్వభావ వర్ణన మనకు తెలిసిన ఏదైనా ఒక రూపంతో పోలిస్తే ఓహో సాధువుగా ఉంటాడన్నమాట, శాంతంగా ఉంటాడన్నమాట. బొచ్చు కత్తిరించు వారిద్దరు గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉండిపోతాడన్నమాట అనే మన అవగాహనకు ఒక పోలిక చెబుతారు తప్ప అంతకన్నేమి కాదు. ఈ రోజున మీరు గమనిస్తే నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్న దేవుని ప్రేమ సంగతులు ఏమనగా, సకల ప్రాణుల్లో పిచ్చుకలు చాలా చిన్నవి కదా, అల్ప ప్రాణులు కదా. ఆయన మాట్లాడుతుంటాడు, మేము కౌరవ కుమారులు, మా ఫ్యామిలీస్ అన్ని చచ్చిపోయినాయి, పిల్లగాలం కొద్దిమంది మిగిలాం, అందరూ అందులో భూమిలోకి పోయిన వాళ్ళు ఉన్నారు, అగ్నిలో కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకంటే మహా గొప్ప వాళ్ళం, ప్రార్థనాపరులు, భక్తులై బతికిపోవాలా. ఆ దుర్మార్గుల కూడా నుంచి పక్కకు తప్పుకొని బతికిపోయాం మేము. అందులో చేరితే పోయేవాళ్ళం మేము కూడా. ఇక బతికి బయటపడ్డాం కదా, మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు, మా పెద్దవాళ్ళందరూ పోయారు. వీళ్ళు ఎవరంటే ఆ కోరహోల పిల్లలు రా బాబు అని చెప్పే పరిస్థితి. మాకేం ఎక్కడ మర్యాద రాట్లా. ఆస్తిపాస్తులు బేభత్సంగా తగలబడ్డానికి మేమేమో బయట వాళ్ళం కాదు, 11 గోత్రాల్లో లేవు, మేము లేవి గోత్రంలో ఉన్నాం. మాకు దొరికితే సేవ చేసుకునే భాగ్యం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు అంటారు మాకు స్వాస్థ్యాలు వేరుగా ఉండవు, అలాగని ఘనతలు లేవు, మేము బతికిది ఎక్కడ బతకాలా? పొద్దుగూకులు బలిపీఠం దగ్గరే. మాకేముంది భూమి మీద, మాకేముంది భూమి మీద అంటే ఈ బలిపీఠం తప్ప ఇంకేమి. మా బ్రతుకులేమో మేము సింహాల్లో అంటోళ్ళం, చిరుతపులు వంటి వారం. భక్తులందరూ అలా పోల్చబడ్డారుగా.
అర్ధాంతరపు సావు చచ్చిన సౌలు యోనాతనులు ఉద్దేశించి దావీదు ఏమని రాశాడు ధనుర్గీతం? అయ్యయ్యో సింహ వ్యాఘ్రముల వంటి వారు చనిపోయారే, పక్షురాజంత వడిగలిగిన వారు చనిపోయారని మాట్లాడాడు. గుర్తుందా? 2వ సమూయేలు 1వ అధ్యాయంలో. సింహము, వ్యాఘ్రం అంటే పెద్ద పులి. సౌలును సింహముగా, జోనతాన్ని పెద్ద పులిగా పోల్చి మాట్లాడతాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక పోలిక వారి స్థాయికి సంబంధించి. యూదాను కొదమ సింహంగా పోల్చాడు. ఇశ్శాఖను 2 దొడ్ల మధ్య పడుకున్న గర్భంగా పోల్చాడు. దాననేవాడిని దారిలో కట్లపావంగా చెప్పాడు. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలుగా చెప్పాడు. ఒక పోలిక, వారి స్వభావ వర్ణన కొరకు బైబిల్ చేసిన ప్రయత్నం. ఇలా చెప్పుకుంటే వీళ్ళు పిచ్చుకలతో పోల్చుకున్నారు. మా పొత్తికి అంత ఓ డబ్బుని బట్టా, కుటుంబ నేపథ్యాన్ని బట్టా, ఆస్తిని బట్టా, మాకున్న ఆత్మ సంబంధం బలాన్ని బట్టా ఈడ్చుకొడితే పిచ్చుకలాంటి వాళ్ళం, అల్ప ప్రాణులు చిన్నవాళ్ళం, మాకు వెనక ముందు ఇంకేమీ లేదు. మాలాంటి వాళ్ళకి ఇద్దరు దిక్కుంటే అది నీ బలిపెట్టు తప్ప ఇంకేం లేదు. ఇక్కడైతే బతుకుతాం, ఏడపోయినా పోతాం మేము. మాలాంటి చిన్న జీవితాలకి, చిన్న బ్రతుకులకి, చిన్న జీతాలకి, చిన్న కుటుంబాలకి, ఎన్నిక లేని వారికి, ఏ గౌరవానికి ఘనతకి నోచుకొని వారికి, సమాజంలో ఏ పేరు ప్రతిష్టలు దక్కని వారికి, అల్ప ప్రాణులు ఎవరిని ఉంటే మాలాంటి వాళ్ళం కూడా సేఫ్గా బతకాలంటే అది నీ బలిపీఠం దగ్గరే అవకాశం ఉంది, ఇంకెక్కడ లేదని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియులరా, ఈ సమాజంలో డబ్బు లేని వారికి, విపరీతమైన విద్యా సంపన్న జ్ఞానము లేని వారికి, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏం మర్యాదలు దక్కుతున్నాయి చెప్పండి? ఏమి ఘనతలు దక్కుతున్నాయి? శుభోజనమా, సుఖజీవనమా? లేవే. ఏదో బ్రతికి ఏడవటమే. నేను ఏలూరు సిఆర్ఎడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలంలో కాలేజీ మ్యాగజైన్స్కి ఏదో కవితలు రాస్తూ ఉండేవాడిని. అందులో చివరిలో ముక్క సువార్త జోడించి జాగ్రత్తగా గోప్యంగా బాహాటంగా చేస్తే వాళ్ళు కాలేజీ మ్యాగజైన్స్లో ప్రచురించరు. ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది, ఏదైనా దేవుని గురించి మాట్లాడినట్టుంటే తీసేస్తారు. అందులో రాస్తూ అన్నా నేను ఒక మాట, బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను, మరి ఏడవలేక అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లాగించేస్తోంది బండి, సాగిపోతుంది జీవనం. ఆశించినది ఏది జరగల, సుఖ సంతోషాలు ఏమలేవు, అంత అవమానాలే, తృణీకారమే. వాళ్ళ పితరులు బట్టి, పేరును బట్టి, ఆస్తిని బట్టి గౌరవాలు దక్కని పరిస్థితి. ఈ పూట కూడా ఈ సభలో కానీ వాక్యం వినేది ఎవరు కానీ ఏ గౌరవ ఘనతలు, ఏ పేరు ప్రఖ్యాతులు, ఏ ధన సంపత్తులు లేకపోయినా సింహములు, వృషభములు, వ్యాఘ్రములు, చీల్చే తోడేళ్ల వంటి పెద్ద పెద్దలు ఉన్న సమాజంలో నీవు, నీ కుటుంబం, నీ ఆర్థికం, నీ జీవితం ఒక పిచ్చుక స్థాయి అయినా నీలాంటి వారికి క్షేమ జీవనము, సుఖ జీవనం ఇవ్వగలిగే ప్లస్ దేవుని బలిపీఠం మాత్రమేనని దేవుని వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తున్నాను. కోరహు కుమారుల జీవితాన్ని చూస్తే అది అక్షర సత్యమని అంగీకరించక తప్పదు. కనుక దేవుని మందిరాన్ని వచ్చిపోయే ఒక సందర్శన స్థలంగా కాకుండా 23వ కీర్తన 27వ కీర్తనలో దావీదు ప్రస్తావించినట్లు 84వ కీర్తనలో 4వ వచనంలో భక్తులు కోరహు కుమారులు చెప్పినట్లు అది మన నివాస స్థలముగా మార్చుకొనగలిగితే, అక్కడి నుంచే మన నిర్ణయాలు, అక్కడి నుంచే మన ప్రయాణం, అక్కడి నుంచే మన వ్యవహారాలు, మన పుట్టినరోజైనా, మన పెళ్లి వేడుకైనా, మన సంతోషమైన దుఃఖమైనా దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని సంఘం, దైవ సేవకులు, ఆధ్యాత్మిక అనుభవాలు, వాక్యపు ప్రబోధాలు, ఆత్మ నడిపింపు ఇత్యాదివిగా కలబోతగా మారిపోతే అది మనకు క్షేమస్థలం, అది మనకి ఆధారపడదగిన స్థలం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో కష్టం వచ్చినప్పుడే పోయే పోలీస్ స్టేషన్ గాను, హాస్పిటల్ గాను, మందిరాన్ని భావించడం ఎంత విచారకరం. అది నివాస స్థలం అనే భావనకి రావాలి. అది తండ్రి ఇల్లు అనే భావనలో ఉండాలి. ఎవరైనా పిల్లలు తండ్రి ఇంటికి రావడానికి వెసులుబాటు దొరికితే చాలు, అవకాశం దొరికితే చాలని కోరుకుంటారు తప్ప దానికి కారణం ఎవడు వెతుక్కుంటాడని.
అది నా తండ్రి ఇల్లని యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను 2:16 జ్ఞాపకం చేయడాన్ని మీరు గుర్తు చేసుకోండి. కనుక ఈ పూట మనవి చేస్తున్నాను, బలిపీఠము దగ్గరికి రాగలిగితే, అందుకనే 43వ కీర్తన, ఇదే కొరహు కుమారులు రాసిన కీర్తన, మొదటి 4 వచనాల్లో తర్వాత చదువుకోండి. నేను జ్ఞాపకం చేస్తాను ఒక మాట, ఏమనంటే, మాకు ఆనంద సంతోషములు కలిగించు నీ బలిపీఠం యొద్ద మేము ఉంటున్నామని చెప్తాడు. బలిపీఠం ఆనంద సంతోషం ఎందుకు కలిగజేస్తుందండి? బ్రతికించింది కాబట్టి, దాని కొమ్ములు పట్టుకొని బతికిపోయాం కాబట్టి, దాని శరణ వేడి బతుకుతున్నాం కాబట్టి, పొద్దుకూకల బలిపీఠం దగ్గర పడి మా జీవనాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి, మాకు పార్కుల్లోనో సెంటర్లోనో రచ్చబండ మీదో మరొక చోటో మాకు ఆనందాలు లేవు. మా ఆనందాలు బీచ్ల్లో సినిమాల్లో లేవు. మా ఆనందాలు బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఇది కౌరవ కుమారుల అనుభవం. బాగా ప్రఖ్యాతిగాంచిన 10వ వచనం 84వ కీర్తనలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట, బాగా ప్రసిద్ధిగాంచింది కదా. ఆవరణం వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఆవరణములో ఏముంటుంది? ప్రత్యక్ష గుడారపు సకలోపకరణముల్లో ఆవరణములో ఉండే ఒకే ఒక ఉపకరణం బలిపీఠం. వాళ్ళ సబ్జెక్ట్ ఎప్పుడు బలిపీఠమే. కౌరవ కుమారుల కీర్తనలన్నీ మీరు చూడండి, ఎడుదిరిగి అక్కడికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బతికిపోయింది అక్కడే, వాళ్ళు నివసించింది అక్కడే, ఆ అనుభవాల్లో ఉన్నారు వాళ్ళు అంటారు, మమ్మల్ని బ్రతికించిన బలిపీఠం ఇది, మాకు ఆశ్రయ స్థలంగా దొరికింది ఇక్కడ. వానకోవెలంటే మీకు తెలుసు ఎంత సులభంగా చంపొచ్చో, పిచ్చుకంటే మీకు తెలుసు ఎంత అల్ప ప్రాణం. అలాంటి వాళ్ళం మేము. మా అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వేదికల మీద, గద్దెల మీద, కమిటీల మీద, ప్రాముఖ్య స్థలాల్లో ఎవడు రానిస్తాడయ్యా? మా అలాంటి వాళ్ళకి బలిపీఠం దగ్గర ఎత్తి క్షేమంగా బతికేస్తాం. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ బలిపీఠం దగ్గర గడిపితే ఒక్కరోజు 1000 దినముల కంటే శ్రేష్టమంటే సాధారణ పరిభాషలు అలా చెప్పొచ్చు. ఒక వ్యక్తి 1000 రోజులు పనికి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి? 3 సంవత్సరాలు పైపెల్చు కదా 1000 అంటే. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే అంత కృప దొరుకుద్దని కదా దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరం ఎగ్గొట్టకూడదనే ఫార్ములా నీకు అర్థం అవ్వాలంటే, ఒకరోజు వస్తే 1000 రోజుల ప్రయోజనం అంటే, ఒకరోజు ఎగ్గొడితే అంత నష్టమనే కదా నీ ఆత్మీయ జీవితానికి. అనవసర నష్టములు నెత్తి మీదికి రాకుండా ఉండడానికి, సాతానుకు నీ జీవితంలో డిస్టర్బ్ చేసే యాక్సెస్ లేకుండా ఉండడానికి దేవుని మందిరపు అనుభవాలు కలిగి ఉండాలని నేను దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మాట చెప్పనివ్వండి. చాలామంది ఈ మధ్యకాలంలో చాలా పరుషమైన భాష మాట్లాడుతూ సోషల్ మీడియా పుణ్యమంట ఓ విధంగా చెలరేగిపోతున్నారని చెప్పాలి. వారి ఆరోపణ, వారి విసురు, వారి కఠిన భాష ఏమిటంటే, పాత నిబంధన కాలంలో అయితే మందిరాలు కావాలి కానీ కొత్త నిబంధన కాలంలో అక్కర్లేదు, మనమే దేవుని మందిరం. పాస్టర్లు డబ్బులు పోగేసుకోవడానికి, సందాలు తినడానికి మరిగి చర్చిలు కట్టమని ప్యానం తెస్తున్నారు తప్ప కొత్త నిబంధన ప్రకారం మందిరాలు అక్కర్లేదు అని చాలా అద్భుతంగా మాట్లాడామనే భావన కలిగి మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను, మీకున్న మహావాక్య ప్రజ్ఞకు మీకు వందనములు చెబుతూ ఒక మంచి మాట అంటాను. పాత నిబంధన కాలములో ఆ మందిరాలు కానీ కొత్త నిబంధనలు అక్కర్లేదని ₹1,00,00,000 ప్రత్యక్షత నెత్తినేసుకోవద్దు. ఎందుకంటే నేను హస్తకృతములకు ఆలయముల్లో నివసింపనని దేవుడు చెప్పింది కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలనే చెప్పాడు. ఇవాళ తెలిసింది ఇడికి తప్ప. ప్రత్యక్ష గుడారాన్ని కట్టించిన తర్వాత దేవుడు ఏమన్నారు? వాటిని మరలా విప్పి కట్టలు కట్టుకొని జాగ్రత్తగా లేవీల దాన్ని మోయాలి, దాన్ని వేయాలి, పట్టుకొని వెళ్ళండి. అయ్యో, గుడి కట్టాక ఇప్పేటివేంటి ప్రభువా అని వాళ్ళు కంగారు పడితే, నేను ఇందులో కాదు నివసించేది, మీలో నివసిస్తాను. మరిదెందుకు కట్టమన్నావు? దేవుని మందిరము పరలోకములో ఎలా ఉందో ఆ నమూనా మీకు తెలియటం కోసం కట్టించా. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఈ మందిరములాగా మీరు కట్టబడాలి, ఈ అనుభవంలోకి మీకు రావాలి. మీకు తెలియడానికి ఇదంతా. ఇది కొత్త నిబంధనలకు వచ్చాక చెప్పింది కాదుగా. సున్నతి కూడా అంతే. పాత నిబంధనలు అయితే శరీర సంబంధమైన సున్నతి, కానీ కొత్త నిబంధనలో అది హృదయ సంబంధమైనది. అయితే పాత నిబంధనలో కూడా చెప్పాడు మొక్క
ఈ ప్రజలు శరీరమును సున్నతి పొందారు కానీ హృదయమును సున్నతి లేనివారని ద్వితీయోపదేశ కాండంలో రేవేశాడాలను పట్టుకొని బైబిల్కు రోజు చదువుకునే క్రమం లేక. ఇందాక అయ్యగారు మాట్లాడుతుంటే సంతోషం. పొద్దున్న లేచి 4 గంటలకు ఎంతమంది ప్రార్థన చేశారంటే సగం చేతులు లేగల. ప్రార్థన కూడా ఒక అవసరంగా మారిపోయింది. అది అలా అభ్యాసంగా లేదు, అది ప్రాణంగా మారలేదు. ప్రార్థనే నా ప్రాణము నిజమా? మరి ఈరోజు స్కూలుకు సెలవు అయితే 9 గంటలతో పడుకునేది ఎక్కడిదిరా? మా డాడీ చెప్పాడు, డాడీ వాళ్ళ సెలవు కదా డాడీ అంటే, సెలవు స్కూల్కి రా, ప్రార్థన కాదు, నోరు మూసుకోలే. ఒక డాడీ రేపు సెలవు కదా 7 గంటలతో పండుకోవచ్చు అంటే ఈ బగులుతుంది. నువ్వు ముందు లేచి పొద్దున్న కుటుంబ ప్రార్థనలు, స్తోత్ర ప్రార్థనలు ఉండు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఆ తర్వాత నీకు నియమించిన వర్క్ డ్యూటీస్ ఉండి చేయి, అప్పుడు పడుకోవాలి. స్కూలుకు సెలవు కనుక స్కూల్ టైంలో పడుకోపోని, నన్ను పొద్దున ప్రార్థన ఇటుపోద్ది, ప్రార్థనకు సెలవు లేదు. బాగా చిన్నప్పుడే లేపేవారు, కొంచెం స్కూలు 6వ తరగతి 7వ తరగతి వచ్చాక లేపడం మానేశారు. మమ్మీ డాడీ కూర్చొని సాపేసుకొని పాట పాడితే పల్లవి అయిపోయేలోపు మర్యాదగా వచ్చి కూర్చుంటేనే ఆ రోజు స్తోత్రం, లేకపోతే సకల వాయిద్యాలు వీపు మీద వాయించేయడమే. ఈనాటికి మేము పొద్దున లేస్తే ఒక 20-30 రోజులు, మన కాలుకి చిన్న సర్జరీ జరిగి ఆ 10 రోజులు 20 రోజులు తప్ప మంచం మీద ప్రార్థన చేసుకుని అలవాటు అయితే మొగలేదు. ఏమో అంత బలహీనత వచ్చి ఆ వయసు ఆ స్థితి వస్తే అప్పుడు ఎట్ట చేస్తామో దేవునికి స్తోత్రం. కానీ మెలకు వస్తే కింద పడవలసిందే లేచి. చిన్నపిల్లలు యవనస్తులు కూడా మంచం మీద ఏదో మామ అనిపించేసి తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం బ్యాచ్ వాళ్ళు తయారైపోయారని బాధపడి చెప్తున్నాను. మా ప్రార్థన జీవితాన్ని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఆసక్తి కూడా మాకు లేదు. ఈ రోజున మీకు మనం చేస్తున్న యవ్వన కాలంలో 18 ఏళ్ళు మొత్తం 22 సంవత్సరాల వరకు 4 సంవత్సరాలు కనీసం సంవత్సరంలో 200 రోజులు ఫాస్టింగ్ కంటిన్యూ కాదు, 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే ఒక వారం తింటే మళ్ళీ 20 రోజులు ఉంటే మళ్ళీ వారం తింటే మళ్ళీ 10 రోజులు తింటే ఇదే పని. 365 రోజులు కనీసం 200 రోజులు. ఏది జ్యూసులు తాగేసి ఇంత లోటాలు లస్సీలు తాగేసి కాదు. నీకు ఉపాసం ఉంటే ఉపాసం వేసి రక్తం ఇచ్చి తెలిసిన క్రమం అన్నపానములు మాని. నేను ఈ మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ దేవుని మందిరపు అనుభవాలు ఈ క్రమాలు లేక, వాక్యం చదువుకునే ఆ క్రమశిక్షణ గల క్రైస్తవ జీవితం లేకుండా ఏదో ఒక ముక్క పట్టుకుని అలాడే దుందుడుకుతనం బయలుదేరింది. నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్, మీరే దేవుని ఆలయమని ఎరుగరా అంటే ఏమిటి అర్థం? అసలు నువ్వు ఆటోమేటిక్గా పుడతం మందిరంగా పుట్టావనా? ఎవరు చెప్పారు నీకు ఆ మాట? 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరనే చోట మరి 10 ఏం చెప్పాడు? 11, 12, 13, 14, 15 అవన్నీ చింపేసి ఇది 16 ఒకటే రాసుకొని ఎట్ట కుదురుద్ది? ఆయన అన్నాడు, వేయబడింది తప్ప వేరొక పునాది వేయకూడదన్నారు. నేర్పరి అయిన శిల్పకారు వలె పునాదిని వేశారన్నాడు. ఈ పునాది మీద ప్రతివాడు కర్ర, గడ్డి, కొయ్యకాల వంటి స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు వీటి మీద కట్టుకుంటే పని అవదరా, కాలిపోతాయి. వెండి బంగారము వెలగల, వెన్నటి విమోచన, బంగారం పరిశుద్ధత గుర్తు, బహుమానాలు పొందుకునే భక్తి నేర్పుకుంటారా. వాటి మీద కట్టుకుంటే అగ్ని చేత అంటే శ్రమల చేత పరీక్షించినప్పుడు ఖాళీ బూడిదవ్వకుండా కాంతులు ఎన్నుతారు, బ్రహ్మాండంగా ఉంటారయ్యా. అట్టబడితే మీరు మందిరం అని చెప్పుకొచ్చాడు. వీడు పునాది మీదకి రాడు, ఆ ఉపదేశంలోకి రాడు, కట్టబడినట్లుగా దైవజనుల చేతికి అప్పగించుకోడు. చెక్కబడింది లేదు, నరకబడింది లేదు, కట్టబడింది లేదు, బిగించబడింది లేదు. ఈడు అసలు ఆలయం అయ్యిందే లేదు, అసలు ఆలయానికి వచ్చేదే కరువు. ఈడింటికాడ కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటా పకోడీ తినుకుంటా ఈడేమంటాడు, నేను దేవుని ఆలయమై ఉన్నాను. ఎట్టయిపోయావు? నువ్వు ఊహించుకుంటే అయిపోయినట్టేనా? దేవుని ఆలయం కట్టడానికి దేవుడు మోషేని పిలిచాడు, ఆ దర్శనం చూపించాడు, ఆ ఉపవాసాల్లో పెట్టాడు. ఒక భారం కలిగిన దైవజనుడు, సమర్పణ గల దైవజనుడు, పిలువబడ్డ దైవజనుడు, ఆ దర్శనము, ప్రత్యక్షత, ఉపదేశం పొందిన దైవజనుడు, ఆ నిబద్ధత, సమర్థ కలిగిన దైవజనుడు ఎక్కడ లోయలబడి తుమ్మ చెట్లు నరుకొచ్చి ముక్కలు చేసి ఉపకరణాలుగా మార్చి కొండ మీద తనకు చూపబడ్డ దర్శనం మేరకు వాడు ఒక దేవుని ఆత్మ నివసించే ఆలయంగా కట్టాలి. ఏమీ లేదు, వీడు ఫీల్ అయిపోతున్నాడు దేవుడి ఆలయం అని. కథం. In the New Testament, here we are the temple of the Almighty God.
మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం కొత్త నిబంధన పాత నిబంధన చెప్పు. హెబ్రీ పత్రిక 10:24-25 వచ్చిన అల్లు కొందరు మానుకొంచున్నట్టుగా సమాజం కూడా బానుదని చెప్పాడు కదా. ఆడగొడుకోమన్నాడు సినిమా హాల్లోనా? ఇప్పుడు నువ్వు చెప్పి ఆడగొడుకోవాలో ఎండకి వానకి తడవకుండా. సమాజముగా కూడుకోవటం మానొద్దన్నాడు. ఎక్కడ కూడుకోమంటావు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఆన్లైన్లో కూర్చొని మన లైన్లోకి రాకుండా ఇంటికాడే 4 మొక్కలు ఆ ప్రసంగం చెప్పమంటావా? 2వ పాయింట్ చెప్పనా? అని సిటీకి లేస్తాడు చూడాడు, చర్చికి రాకుండా. మనకు ప్రకటించబడ్డట్టే వాడికి ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు కనుక వాక్యం మనకు నిష్ఫలమైపోయిందని చెప్పాడు. వాక్యం వినడమే పరమార్థం కాదు, నీలాగా వాక్యం వినతో కలిసి సహవాసం చేయాలి. నూతన నిబంధన సంఘానికి పరాకాష్ఠ విధానమే సహవాసం. అపోస్తలుల బోధలు అంటే వెచ్చుట్లో ప్రార్థన చేయట్లో సహవాసంలో ఎడతెక్క ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యం. మన సహవాసమైన తండ్రి దేవునితో కుమారుతో కూడా ఉంది, మాతో కూడా మీకు సహవాసం కావాలని చెప్తున్నాడు. ఎవరు వాక్యమును కనుగొన్నారో, వాక్య ప్రత్యక్షతలు పొందారో, ఆయనతో సహవాసం చేశారో వారితో సహవాసం కావాలి. ఆ మందిరమే అసలైన మందిరం అంటలేదు. ఇలాంటి మందిరాలు పాకలైనా, రేకుల షెడ్లైనా, మహాభవనాలైనా, బేభత్సమైన గ్లోబుల్ అయినా, ఏదైనా ఆ మందిరాలు దేనికోసం అంటే మనల్ని ఒక మందిరంగా కట్టడానికి, దైవజనుల చేతికి అప్పగించుకుని ఉండడానికి. ఆడే కట్టాలని ఏముంది, ఇంటికి వచ్చి కట్టవచ్చు అంటే 2-3 ఉంటే కుదురుద్దు. 1000 మంది విశ్వాసులు ఎత్తి ఆడ కడతారు. ఏముందండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన 4 మొక్కలు చెప్పొచ్చుగా. సరే, నువ్వు చెప్పింది బాగుంది కాదంటలా, మేము సమర్పించుకున్నాం, మాకు ఇంకో పని ఏం లేదు, నువ్వు చెప్పింది సూపరు. మీ ఇంటికి వస్తాం, ఒక అరగంట ఓ పాట పాడి చిన్న వాక్యం చెప్పి చిన్న ప్రార్థన చేసి ఒక అరగంట, 1 గంట, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంటికి దారిలో 1/4 గంట, అరగంట. రోజుకు 10 ఇల్లు చేయగలమా? పోనీ తెల్లారి ఇంకో 10 ఇల్లు. 1000 మంది అంటే మళ్ళీ నీ కొంపకొచ్చేపటికి ఎన్ని నెలలు పట్టుద్ది? ప్రతి వారం శుక్రవారం చెప్పి, మంగళవారం చెప్పి, ఆదివారం చెప్పి నీ చెప్తే నువ్వు అటు తెచ్చావు కదా. నీకు 10 నెలలకు 6 నెలలకు తగలబడి 2 మొక్కలు చెప్తే నువ్వు ఏడ సిద్ధపడతావు? ఎప్పుడైనా ఒకసారి చెప్పేది కాదు. సంఘ కాపరి పరిచర్య ఏంటిది? ఎరికో త్రోవలో దొంగల చేతికి శక్తి, రక్త బడుగులో కొర ప్రాణంతో పడిపడ్డ ఎత్తుకొచ్చి యేసయ్య పూట కోళ్ళ వాడని సంఘ కాపరి చేతిలో పెట్టాడు. అటు గాయాలు కట్టొద్దా? పుండ్లు పిండొద్దా? కట్లు కట్టొద్దా? వాడికి పరామర్శ చేయొద్దా? మళ్ళీ 10 నెలలకు వస్తానంటే అటు సత్తాడు ఈ లోపు. ఎడ తెగకుండాలి సహవాసం, మానక కూడుకోవాలి. పనికి మళ్ళీ మెట్ట వేదాంతం, దుందుకు స్వభావం, వాడు చెప్పిన వీడు చెప్పిన పోగేసుకొచ్చి ఏరుకొచ్చిన మేత, వీటితో మాట్లాడడం కాదు. దేవుని వాక్యాన్ని గమనించండి. కొత్త నిబంధన సంఘం కూడుకోవాలి, సహవాసం కూడుకోవాలి. 1000 మందికి సరిపడా నువ్వే ఇంట్లో చోటు వీడు ఎవడు కాదన్నాడు. కూడుకుంటాం వచ్చి మందిరాన్ని పుణ్యక్షేత్రంగా, పుణ్యస్థలంగా దండాలు ఎట్టుకొని బాదుకునే ఎవరంగా ఎవడు చోట్ల భక్తులు కూడుకునే సమాజం. దట్స్ ఆల్. We need some place to gather together as a fellowship. అందుచేత బలిపీఠం బలిపీఠం అని పదే పదే చెబుతున్న ఒక మాటను గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బలిపీఠం అనేది ఒక సమర్పణ జీవితానికి సాదృశ్యం. దైవ సేవకుడు అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు ఒక సమర్పణలో ఉండాలి. బలిపీఠం మీద ఏం చేస్తాం? మన అర్పణలు పెడతాం కదా, అదే కదా బలిపీఠం అంటే. అదొక సమర్పణ జీవితానికి సాదృశ్యం. అబ్రహాము తను ప్రేమించింది బలిపీఠం మీద పెట్టాడు. మోషే సుఖభోగాలు బలిపీఠం మీద పెట్టాడు. ఎలీషా తన జీవనోపాధిని పెట్టేశాడు. ఇక అపోస్తలు తమ ప్రాణాలే బలిపీఠం మీద పెట్టి దేవుని సేవ చేశారు. కాదంటారా? ఒక సమర్పణ కలిగిన జీవితం. నువ్వు ప్రేమించేదాన్ని ప్రభు కొరకు బలిపీఠం మీద పెట్టగలవా? వస్తువైనా, వ్యక్తి అయినా. సుఖభోగాలను బలిపీఠం మీద పెట్టగలవా? ఓ సమర్పణలోకి వచ్చి లోపలికి వెళ్ళాలి. నువ్వు బలిపీఠం వద్దంటే సందా ఇయటం కాదు, బియ్యం పెడతామని కాదు, అట్టుపండు పెట్టడం కాదు, సొరకాయ పెడతాం, కోడిగుడ్డు పెడతాం కాదు, ఏదో తెచ్చి ఆడబెట్టి బలిపీఠం అనుమలు వచ్చినట్టుగా మురిసిపోవటం కాదు. బలిపీఠం అనేది ఓ క్రైస్తవుడి, ఓ సేవకుడి సమర్పణ జీవితానికి సాదృశ్యం. నీ బలిపీఠమును వద్ద అచ్చడే ప్రదక్షిణ చేస్తాం, దాని చుట్టూ తిరుగుతాం, అక్కడే మొక్కుబడులు చెల్లిస్తాం, అక్కడే సాక్ష్యం చెబుతాం,
అదే మాకు ఆనంద సంతోషాలు కలిగించేది, అదే మా నివాస స్థలం. అంటే అర్థం ఏంటి? మేము ఒక సమర్పణలో బ్రతుకుతాం. మేము పాడితే ఒక సమర్పణ కలిగిన వాళ్ళంగా పాడతాం. మేము ప్రార్థన చేస్తే ఒక సమర్పణలో ఉండి ప్రార్థన చేస్తాం. మేము సేవ చేస్తే ఒక సమర్పణలో ఉండి సేవ చేస్తాం. వాక్చాతుర్యం ఉంది కాబట్టి, ప్రసంగ సామర్థ్యం ఉంది కాబట్టి, థియలాజికల్ స్టఫ్ ఉంది కాబట్టి, డౌన్లోడ్ చేసుకొచ్చిన మ్యాథ్ ఉంది కాబట్టి మేము మాట్లాడాం. ఓ బలిపీఠం దగ్గరుండి మాట్లాడతాం అని చెబుతున్నారు. వాక్య అనుభవాలని, లేఖన విధానాలని, ఆత్మ నడిపింపును పక్కన పెట్టి దుందుడిగా, యథేచ్ఛగా, సచిత్తములో ఇష్టానుసారంగా చెలరేకపోవటం మంచిది కాదని ఆ బాపతు విధానాల్లో ఉన్న వారికి కఠినంగానే నేను సూచన చేస్తూ ఉన్నాను. నేటి సభలో, సంఘములో, మందిరములో ఉన్నటువంటి దైవజనులు, సంఘ విశ్వాసులందరికీ నా మనవి, నీ బలిపీఠములు వద్దనే అంటే సమర్పణలో, బలిపీఠం దగ్గరే సరైన సమర్పణలో ఉండేవాడికి ఆశీర్వాదం, దేవునికి అప్పగించుకోవడానికి ఆశీర్వాదం. నీ ఆశలు చంపుకోకుండా, కోరికలు చంపుకోకుండా, బలిపీఠం మీద ఏమీ పెట్టకుండా దేవుని మందిరాన్ని ఇష్టాలు తీర్చుకునే చోటుగా మార్చావా? కోరికలను తీర్చుకునే చోటుగా మార్చావా? లేకపోతే నీ ఇష్టాలని బలిపీఠం పెట్టి ఒక సమర్పణలోకి వచ్చిన చోటుగా మార్చావా? ఈ పూట సంఘాలు, మందిరాలు పటిష్టమైన లేఖనానుసారమైన సహవాసాలుగా ఉండాలి. సహవాసంలోకి ఆశీర్వాదాన్ని సంఘాలు అనుభవించాలి. అలాంటి ఒక వాక్యానుసారమైన సహవాసంగా కూడుకోవటానికే దేవుడు విల్సన్ బాబు గారికి ఒక మంచి మందిరాన్ని ఇచ్చారు. అక్కడ ఏం జరగాలి? ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకు నొకరినొకరు పురుగొల్పాలి. అక్కడ ఏం చేయాలి? పరమగీత 2వ అధ్యాయం ప్రకారం ఒక విందుశాలగా విశ్వాసాలను పోషించాలి. లోక 10 ప్రకారం ఒక పరామర్శ చేసే చికిత్సాలయంగా సంఘం ఉండాలి. ఎస్తేరు 2 ప్రకారం ఒక అంతఃపురముగా, పెండ్లి కుమార్తెగా సంఘమును సిద్ధం చేయాలి. ఆదికాండం 14 ప్రకారం ఒక సైనిక శిబిరంగా ప్రజలను యెహోవా యుద్ధములు చేసి వారికి అలవర్చాలి. ఓ గురుతరమైన విశేషమైన బాధ్యతలు కలిగిన స్థావరంగా దేవుని సంఘం ఉన్నది. ఆ సంఘం కూడుకోవడానికి ఏదో ఒక నిర్మాణము కావాలి. దాని మీద మనసు బారేసుకొని, దాన్ని పుణ్యక్షేత్రంగా భావించి, దాన్ని నుంచి లెంపలేసుకొని, ఏలు కొరుక్కొని ఈ తెంగరేసాలు ఎత్తా, కానీ మేమేం కోరుకోవటం లేదు. సంఘము కూడుకొని ఒక స్థలం కావాలి, వారిని శుద్ధీకరించే స్థలం కావాలి, వాళ్ళని సిద్ధపరిచే స్థలం కావాలి, వాళ్ళని పరామర్శ చేసే స్థలం కావాలి, వాళ్ళని పోషించే స్థలం కావాలి, వాళ్ళని పెళ్లి కుమార్తెగా రాకడికి ఆయత్తపరిచే అంతఃపురం లాంటి పరిచయకి స్థలం కావాలి. గత వారంలో ఆస్ట్రేలియా దేశంలో ఒక సంఘంలో మాట్లాడుతున్న మాట, సంఘం ఒక అంతఃపురం, ఇంకా బయటి వ్యవహారాలు ఉండకూడదు. ఒక్కసారి అంతఃపురంలో ప్రవేశిస్తే కన్యకలందరూ హేగే నడిపింపులో ఉండాలి. పెళ్లి కుమార్తెకి సిద్ధపడే రాజు ఇంటికి వెళ్ళే ఒక గడి రాబోతుంది, సిద్ధంగా ఉండాలి. అందుకోసమే మందిరాలు ఉండాలి. దాని షేపు, దాని కొలతలతో సంబంధమే లేదు. అది మళ్ళీ చెప్తున్న పుణ్యక్షేత్రం కాదు. నేలకు ముద్దెట్టుకొని, దండం పెట్టుకొని, ఫోటో ఇంట్లో కట్టుకుని అమాయక వాసనాలు ఏమి లేవు. సంఘంగా కొడుకునే ఒక స్థలం కావాలి. కలిసి ప్రార్థనలు చేసి ఆజ్ఞను నెరవేర్చడానికి కావాలి. ఒకరినొకరు పురుకొల్పడానికి, ప్రేమ చూపడానికి ఒక వేదిక కావాలి. కనుక కావాలి. అందరము కలిసి గాయములు కట్టబడి పరామర్శ చేయబట్టడానికి కావాలి. దేవుని ఆలయంగా మలచబడే ఒక నిర్మాణ కౌశలానికి ప్రతిజ్ఞ కావాలి. దేవుని యుద్ధములు చేసించే అభ్యాసం కొరకు ఒక స్థలం కావాలి. చివరికి పెళ్లి కుమార్తెగా మార్చబడే అంతఃపురంగా కావాలి. విల్సన్ బాబు గారి ద్వారా ప్రభు ఇచ్చినటువంటి ఈ సంఘానికి ఇచ్చిన ఈ మందిరం కూడా ఒక యుద్ధశాలగా, ఒక విందుశాలగా, ఒక అంతఃపురముగా, ఒక పరామర్శ చికిత్సాలయంగా మారి నిలిచి, ప్రభు రాకడకు అనేక గాయాలు కట్టి సైనికులుగా తయారు చేసి పెళ్లి కుమార్తెగా అలంకరించి దేవుని ఎదుట నిలిపే ఒక మహత్తరమైన సేవ జరిగించునుగాక. ఈ ఉపదేశం, ఈ పరిచర్య ప్రభు ఫలింప చేయనట్లుగా తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. నిర్ణయించబడ్డ దైవజనులు ఎవరైనా ప్రార్థించగలరని కోరుతూ అధ్యక్షులకు అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అందరూ తలలు వంచి, పరిశుద్ధాత్మదేవుడు మనతో బహు సూటిగా, తేటగా, స్పష్టంగా ఈ మందిర ప్రతిష్ట ఆరాధనోత్సవములో పరిశుద్ధాత్ముడు తన స్వరమెత్తి మనతో మాట్లాడి ఉండగా, దైవ సేవకుని మరుగుపరచి ఆయన బహు విస్పష్టంగా మాట్లాడుతూ వచ్చిన మాట, ఇక ఆలస్యము చేయక బలిపీఠ అనుభవములోకి
నీవు వచ్చేయాలని దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. బలిపీఠము దగ్గర నువ్వు కట్టబడాలని, బలిపీఠము దగ్గర నీవు నిశ్చయముగా దేవుని మహిమ కొరకు సిద్ధపరచబడాలని, బలిపీఠము దగ్గర నువ్వు కూడుకోవాలని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుండగా, ఆ బలిపీఠ అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని సెలవిచ్చిన దేవుడు. ఆ బలిపీఠం దగ్గరికి నీవు వస్తే దేవుని సారూప్యతలోనికి నువ్వు మార్చబడతావని, దేవుని గుణాతిశయాలను ప్రచురము చేస్తావని, నిశ్చయముగా దేవుని రాకకు ఆయన మహిమతో ఆయత్తపరచబడతావని నిశ్చయముగా దేవుడు బహుసూటిగా మాట్లాడి ఉండగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. మరి సమయంలో దైవజనులు మణిబాబాయ్ గారు ఇచ్చిన వాక్యం కొరకు వారు ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు దైవజనులు మరుగుపరిచి మాతో విశేషముగా మాట్లాడినందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ బలిపీఠము ఎదుట పిచ్చుకలకు నివాసమైనట్లు ఈ సమయంలో సేవకులైన మాకు మీ బలిపీఠమే ఆధారమైనందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఏ యొక్క వంశమైతే శపించబడ్డ వంశమైందో దానిలో నుంచి ప్రత్యేకించబడి ఏ రీతిగా అయితే ప్రభువా ఈ పిల్లలు గొప్ప కీర్తన రాచి అనేకులకు మహిమార్థముగా సేవ చేశారో అటువంటి సేవ చేయడానికి మమ్మల్ని ప్రత్యేకపరిచినందులకై వందనాలు చెల్లిస్తున్నాను. నీ బలిపీఠం ఎదుట నివాసమని, నీ బలిపీఠమే మా ఆధారమని, మీ బలిపీఠమే సకల ప్రజలకు దేవుని బలి అర్పణని మీ దైవజనులను మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రత్యక్షత కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని దీవించండి. ఇప్పుడు మందిర ప్రతిష్టతలో మీ మహిమ అక్కడికి దిగి వచ్చునుగాక, నీ ప్రత్యక్షత అక్కడ దిగి వచ్చునుగాక, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు అక్కడ నిలుచున్నట్లుగా శరాపులు విడుదలవునుగాక. నీ దాసుని నోట నుండి వచ్చిన ప్రతి మాట అది అగ్ని వలె ప్రతి ఆత్మను రగిలించినట్లు పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరి ఈ సమయంలో మండించబడుదురుగాక. మీ సన్నిధికి ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.